ఇన్స్టెంట్ ఓట్స్ లడ్డూలు బ్యాక్ స్టోరీ చూద్దాం. ఏం చేస్తున్నావు? నాకు లడ్డూలు పార్వతీదేవి ఇంకా బాగా నేర్చుకి చేసి ఇచ్చిందని నాకు లడ్డూలు చేసి అమ్మా. అరే నీకు ఎలా తెలుసు పార్వతీదేవి లడ్డూలు చేసిందని? ఎలా తెలుసు? తెలుసు. ఎలాగా? ఆ లడ్డూలు తీసుకుంటా. ఎక్కడ చూసావు నువ్వు? టీవీలో. టీవీలో చూసావా? సరే చేసుకుందామా? చేసుకున్నా. మా బాబు అంత క్యూట్గా లడ్డూలు చేసి అమ్మా అని అడిగేసరికి నాకు త్వరగా అయిపోద్దని ఓట్స్ తోటే ఇలా చేశాను. మా బాబు బాల గణేష్ ది చూస్తాడు యూట్యూబ్ లో. ఇప్పుడు పార్వతీదేవి లడ్డూలు చేస్తుంది కదా, అలా చూసాడేమో, నాకు తెలియదు అలా చెప్తాడని. నేను మామూలుగా వాడు బుక్ చూసుకుంటూ ఉంటే ఏం చేస్తున్నావురా అని అడిగాను వీడియో తీద్దామని. ఇప్పుడు ఇలా చెప్పేసరికి నాకు భలే అనిపించింది. ఇంకా అందుకని త్వరగా అయిపోద్దని ఇలా చేశాను. ఇందులో కొలతలు ఏం లేవు. మీరు ఓట్స్ తీసుకోవాలి. నేను రోల్డ్ ఓట్స్ తీసుకున్నాను, అవైతే మంచిదని. నెక్స్ట్ వేరుశెనగ పప్పులు కొన్ని తీసుకొని అవి రోస్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఆల్మండ్స్ ఉంటాయి కదా, అవి కొన్ని తీసుకొని అవి రోస్ట్ చేసుకున్నాను. ఈ మూడు చల్లార్చాక మిక్సీకి పట్టుకున్నాను. ఆ పౌడర్ లో ఇంకా కొంచెం బెల్లం పౌడర్ వేసి మిక్స్ చేసుకున్నాను నెయ్యితోటి. ఇంకా లడ్డూలాగా చేసుకోవడమే. ఇది అప్పుడప్పుడు నేను చేస్తూ ఉంటాను. అరని ఇష్టంగా తింటాడు. కానీ ఇప్పుడు వాడు అలా అడిగేసరికి నాకు ఏదైనా చేసి పెట్టాలనిపించింది. అందుకని ఇవి చేశాను త్వరగా అయిపోద్దని. వాడికి ఒక చిన్న బాక్స్ కి వేసి ఇచ్చాను. నచ్చినప్పుడల్లా ఇంకా బాక్స్ తీసుకొని తింటూ ఉంటాడని. అడగకుండా ఏమైనా స్నాక్స్ నేను అలానే వాడి బాక్స్ లో వేసిస్తాను. ఇంకా చూడండి వాడి రియాక్షన్. అక్కడే కూర్చొని అన్ని చూస్తూ ఉన్నాడు. ఇలా చేస్తున్నాను ఏంటి అనేది. ఎలా ఉందో టేస్ట్ వాడే చెప్తాడు. చూడండి. నేను బాక్స్ బాయ్ బాయ్. బై బై. ఇంకో వంటతోటే వస్తాం. సరే. బాయ్ బాయ్. నేను చికెన్ తో వస్తాను. ఈ లడ్డూలన్నీ నిన్న నేను చేశాను. ఇది ఈ రోజు ఈవినింగ్ క్లిప్. అప్పటికే బాక్స్ లో లడ్డూలన్నీ తినేసాడు. వాడికి ఇవి చాలా నచ్చుతాయి. హెల్దీ స్నాక్ కూడా. Please subscribe our channel. Bye bye.